డియర్ డాక్టర్ రాయల్ రంగరాయన్, ఎలా ఉన్నారు? మీ పిల్లలు జీవితంలో కుదురుకున్నారా? వాళ్ల పిల్లలు బాగా ఎదుగుతున్నారా? మీకు తెలుసో లేదో కాని నా పుట్టుక నుంచి ఇప్పటిదాకా జరిగింది, జరుగుతున్నది చెప్పాలనిపించి ఈ ఉత్తరం రాస్తున్నాను. డాక్టర్ ఎంవి కృష్ణారావు, కల్నల్ డాక్టర్ డిఎస్ రాజు వంటి పెద్దల దార్శనికత వల్ల, పీఠాపురం మహారాజా, ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ వంటి దాతల ఔదార్యం వల్ల రంగరాయ మెడికల్ కాలేజీగా 1958లో నా రూపాన్ని తెచ్చుకున్నాను. ఆ రోజుల్లో నా పుట్టుక ఒక ప్రజా ఉద్యమం. నా పేరులో దాతల పట్ల కృతజ్ఞత ఉంది. నా ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లున్నాయి. నవంబర్ 17, 1958న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు నన్ను అధికారికంగా ప్రారంభించారు. ఆ తర్వాత 1961లో సాక్షాత్తు భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నా ప్రాంగణంలో అడుగుపెట్టి అనాటమీ, ఫిజియాలజీ బ్లాకులకు శంకుస్థాపన చేయడం నాకెంతో గర్వకారణం. నా నినాదంలో సర్వే సంతు నిరామయః అనే ఆశయం ఉంది. పిఠాపురం మహారాజువారు ఆ రోజుల్లోనే, అంటే 1909లో 3 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి నాకు భవనం రూపమిచ్చారు. నా శాస్త్రీయ నిబద్ధతకు గుర్తింపుగా 1964లో ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త జెబిఎస్ హాల్టెన్ తన శరీరాన్ని పరిశోధన కోసం నాకే దానం చేశారు. ఒక ప్రైవేట్ సంస్థగా మొదలై 1981 నాటికి పూర్తిస్థాయి ప్రభుత్వ కళాశాలగా మారి మీ అందరి భవిష్యత్తుకు భరోసా ఇచ్చాను. మీతో సహా వేలమంది నా నీడలో వైద్యులుగా రూపుదిద్దుకొని దేశ విదేశాల్లో సేవలందిస్తూ నన్ను విశ్వవ్యాప్తం చేశారు. నా ఆవరణలోని ప్రతి అణువు మీ జ్ఞాపకాలతో, మీ నవ్వులతో, మీరు పడిన శ్రమతో నిండి ఉన్నాయి. మీరు ఇక్కడి నుండి వెళ్లి దశాబ్దాలు గడిచినా రాయల్ రంగరాయన్ అనే మన గుర్తింపు మనందరినీ ఒకే కుటుంబంగా కలిపి ఉంచుతుంది. 4 ఏళ్లకోసారి మీరు నా దగ్గరకొస్తున్నారు. స్నేహాలను తడిమి చూసుకుంటున్నారు. కష్టసుఖాలను కలబూసుకుంటున్నారు. సంతోషంగా ముచ్చట్లాడుకుంటున్నారు. అప్పుడు నాకు ఎంత ఆనందం కలుగుతుందో మాటల్లో చెప్పలేను. ఇప్పుడు మనం కలిసి నడిచిన మార్గాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుందాం. 1977లో మన కళాశాల ప్రభుత్వ ఆధీనంలోకి రావడం ఒక కీలకమైన మలుపు. ఇది మనకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించి రాష్ట్రంలోని ప్రముఖ వైద్యశాలలో ఒకటిగా మన స్థానాన్ని సుస్థిరం చేసింది. ఎన్నో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ప్రారంభమయ్యాయి. ఎంబీబీఎస్ విద్యార్థుల సంఖ్య 250కి పెరిగింది. నేను కేవలం ఇటుకలతో కట్టిన కట్టడాన్ని కాదు, దాతృత్వం, పట్టుదల, సామూహిక ఆకాంక్షలతో నిర్మించిన ఒక విజ్ఞాన సౌధాన్ని. మీరు ఈ ప్రాంగణాన్ని విడిచిపెట్టినా మీ స్ఫూర్తిని ఇక్కడే వదిలి వెళ్లారు. ఈరోజు రంగరాయన్లు ప్రపంచవ్యాప్తంగా వైద్యులుగా, రాజకీయ నాయకులుగా, పారిశ్రామికవేత్తలుగా కీర్తి గడిస్తున్నారు. నా జీవనోత్సాహం అలాగే ఉన్నా వయసైపోయింది. శరీరం శుష్కించిపోతుంది. నాటి వైభవం నెమ్మదిగా మసకబారుతుంది. అన్ని వైపుల ఆక్రమణలతో ఒళ్ళు తూట్లు పడిపోయింది. బలం తగ్గి పిచ్చులోడుతున్న గదుల గోడలను చూస్తే దిగులు పుడుతోంది. నేను చూసిన వైభవం నా కళ్ల ముందే శిథిలమవుతుండడం కష్టంగా ఉంది, బాధ పెడుతోంది. మీతో సహా నా సంతానం 10,000 మందికి పైగా ఉన్నారు. మీరంతా తలో చెయ్యి వేస్తే నేను మళ్లీ నిలదొక్కుంటాను. కొత్త జవసత్వాలు పుంజుకొని ఇంకో 100 ఏళ్లు డాక్టర్లను తయారు చేస్తూనే ఉంటాను. ఇది ఆత్మాభిమానం పక్కన పెట్టి ఆర్తించడం కాదు, ఇది మీ బాధ్యత అని గుర్తు చేయడానికి కూడా ఈ ఉత్తరం రాస్తున్నాను. ఈరోజుకి నా తరగతి గది గోడలు, లెక్చర్ గ్యాలరీలు, డిసెక్షన్ హాల్ వాసన, జీజీహెచ్ వార్డుల్లో మీ మొదటి రౌండ్స్, హాస్టల్ కబుర్లు,
అన్నీ మిమ్మల్ని తెరలు తెరలుగా గుర్తు చేస్తూనే ఉన్నాయి. 2028 జనవరి 8, 9వ తేదీల్లో రంగరాయ మెడికల్ కాలేజ్ 70వ వార్షికోత్సవం, పూర్వ విద్యార్థుల సంఘం రామ్ కోసా 60వ వార్షికోత్సవం జరపాలని సన్నాహక కమిటీ వారు నిర్ణయించారు. ఈ వేడుకలను గుర్తుంచుకోండి. మీరు ఒక్క తలాచెయ్యి వేసి అప్పటికీ నన్ను నిలబెడితే, నాకు జవసత్వాలిస్తే ఉత్సాహంగా మరో 100 ఏళ్లు నిలదొక్కుంటాను. ఇంకా వేల మందిని మంచి వైద్యులుగా తీర్చిదిద్దుతాను. మీ కలలు, మీ స్నేహాలు, మీ శ్రమ అన్నీ నాలో ఇంకా సజీవంగానే ఉన్నాయి. మీరు నా నుండి ఏమి పొందారో అది సమాజానికి అందిస్తున్నారు. కాని ఇప్పుడు నాకు మీ అవసరం వచ్చింది. మీ చేయూత కావాలి. నాకు జవసత్వాలివ్వండి. మీ తల్లి రుణం కొంతైనా తీర్చుకోండి. నా జ్ఞాపకాలను ముందు తరాలకు కూడా చిరస్థాయిగా నిలబెట్టండి. మరుంటాను. ఆశీస్సులతో మీ రంగరాయ మెడికల్ కాలేజ్, కాకినాడ. సురవైద్యుడు ధన్వంతరి ధరణిన్ కావంగ సుధాభాండము విడువన్ దరిచేరే కాకినాడను గురుకులమై వైద్య విద్య కూర్చెడి కృపతో, గురుకులమై వైద్య విద్య కూర్చెడి కృపతో. ప్రజెంట్ మనకు కనబడుతున్న ఈ బిల్డింగ్ కంప్లీట్గా రెనోవేట్ చేయాలని అందరు ఎగ్జిక్యూటివ్ అండ్ మన రామకోదలో ఉన్న పెద్దలందరూ లైక్ కామినేని శ్రీనివాస్ గారు, గన్ని భాస్కర్ గారు, బొల్లేని భాస్కర్ గారు, కేఎల్ నారాయణ గారు, డాక్టర్ ఠాగూర్ గారు, డాక్టర్ వాటర్ రవి గారు, డాక్టర్ పుల్లారావు గారు, డాక్టర్ రంగారావు గారు, ఇలాంటి పెద్దలందరూ కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో వీ డిసైడ్ టు రీబిల్డ్ దిస్ బిల్డింగ్. వీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ద ఓల్డ్ బిల్డింగ్, బట్ వీ వాంట్ టు రెనోవేట్ దట్ బిల్డింగ్. దాని దగ్గర ఒక 15 crores రూపీస్ మేము దీని మీద ఇన్వెస్ట్ చేద్దామని ఒక ప్లాన్ చేసుకున్నాం. దీనికి ప్లాన్స్ ఇవన్నీ కూడా మన డాక్టర్ గన్ని భాస్కర్ గారు, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్, ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. మొత్తం ఈ ఏరియా అంతా కూడా రెనోవేట్ చేసి కంప్లీట్ యాంఫీ థియేటర్, ఒక క్యాంటీన్, చక్కటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. చుట్టూ పార్కింగ్ అంతా పక్కగా డీసెంట్గా అన్కంపేర్ విత్ ఎనీ కార్పొరేట్ కాలేజ్. యూ వాంట్ టు change this atmosphere. I request all Rangarayans to contribute something to this our parent college. Thank you. రంగరాయ మెడికల్ కాలేజీ 1958 నవంబర్ అండ్ 17 స్టార్ట్ చేశారు. మన కాలేజీ బిల్డింగ్ పిఠామర్ మహారాజా డొనేట్ చేసింది. బిల్డింగు ఆల్మోస్ట్ 128 years వరకు జరిగింది. ఓల్డ్ ప్రాపర్టీని పాడవకుండా ఆ లెగసీని కాపాడుతాను, స్ట్రెంగ్తన్ చేస్తాను, ఒక రాయల్ లుక్ తీసుకురాదని ఒక పాయింట్. ఇది కాక కొన్ని డిపార్ట్మెంట్లు లేకుండా ఉంది మెడికల్ కాలేజీలో. దానికి బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కోసం ఈ బిల్డింగ్ బ్యాక్ని ఒక 30,000 ఎసెప్ట్ వరకు ఒక బిల్డింగ్ కడతాం. అండ్ బాస్కెట్బాల్, వాలీబాల్ అండ్ టెన్నిస్, లాంగ్ టెన్నిస్ 2 కోర్స్ కింద చేస్తే ఒలింపిక్ స్టాండర్డ్స్ తోటి ఇది సమగ్రమైన మెడికల్ కాలేజీని తయారవుద్ది. కాలేజీ పునర్నిర్మాణం జరుగుతూ అన్నది ఇదే మొట్టమొదటిసారి. దట్ ఈస్ డన్ బై ది గ్రేట్నెస్ ఆఫ్ ది రాయల్ రంగరాయన్స్. థ్యాంక్ యూ. రాయల్ రంగరాయన్స్ అందరికీ పేరు పేరును మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, మన కాలేజీ భవనాలు పునర్నిర్మించాలనేది నిర్ణయం చాలా మంచి నిర్ణయం. రంగరాయ మెడికల్ కాలేజీ మనకు చాలా చేసింది. మనకి ఇది ఒక అవకాశం. ఆ కాలేజీకి మనం చేస్తే మనకి సంతృప్తి కూడా ఇస్తుంది. పెద్ద ఎక్కువ కూడా కాదు, అందరూ అనుకుంటే చాలా తక్కువ. ప్రతి ఒక్కళ్ళు ఇందులో పాత్ర వహించవలసిందిగా కోరుతున్నాను. తప్పకుండా 2028 జాన్యువరిలో అందరం కలుద్దాం. అప్పటికి కొత్త బిల్డింగ్లు వచ్చి అందరి సహకారంతో మళ్ళా పూర్వవైభవం రావాలని కోరుకుంటున్నాను. చదువుకొని వెళ్ళిపోవడం కాదు, తిరిగి మేము చదువుకున్న కాలేజీకి తిరిగి చెయ్యాలన్న ఒక సదుద్దేశంతో ఈరోజు దాదాపు
19 కోట్ల పైచిలుకు డబ్బులతోటి ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ముందుకొచ్చిన రంగరాయ పూర్వ విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. యూఆర్ క్వైట్ ఇన్స్పిరేషన్. పెద్దలు బాగా సీనియర్స్, గౌరవ ఈ వేదిక పైన ఆసీనులైన గన్ని సుబ్బలక్ష్మి వైద్య కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. ఇలాంటి ఒక కన్స్ట్రక్టివ్ కార్యక్రమానికి, నిర్మాణాత్మకమైన కార్యక్రమానికి పెద్దలు ఎవరైనా సరే, తల్లిదండ్రులు కానీ మన బిడ్డలు బాగుండాలని నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని కోరుకుంటారు. అలాంటిది మీరు బాగుండాలని కోరుకుంటేనే కదా ఈ రోజున మనకి ఎక్కడో చదువుకొని వెళ్ళిపోయి తిరిగి మా కాలేజీకి మేము ఏం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి రంగరాయ కాలేజ్ ఫార్మర్ స్టూడెంట్స్ అందరూ, పూర్వ విద్యార్థులందరూ ఈరోజు మన ముందుకొచ్చి 10 కోట్ల 11 లక్షల వ్యయంతో నిర్మించబోయే ఈ భవనంలో బయోకెమిస్ట్రీ విభాగం, పరిపాలనా కార్యాలయాలు, లెక్చర్ హాళ్ళు, నర్సింగ్ ల్యాబ్స్ వంటి ఆధునిక సదుపాయాల్లోనే ఏర్పాటు చేస్తున్నారంటే వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ కోసం కాదు, మేము చదువుకొని వెళ్ళిపోయాం, భావితరాలకి మేము చెయ్యాలి ఏదో ఒకటి అని చెప్పేసి. సో అది మీకోసం చేస్తున్నట్టు, అది మీ భవిష్యత్తు కోసం చేస్తున్నారు. సో ఇలాంటి ముందు చూపుతోటి, అంటే మిమ్మల్ని చూడగానే ప్రతి ఒక్కరికి రంగరాయ అంటే ఒక వన్స్ రంగరాయన్ ఎప్పటికీ రంగరాయన్ అనడానికి చాలా గర్వంగా చెప్పుకుంటారు. అండ్ అలాంటిది ప్రతి కాలేజీ కనుక ఇలాంటి పూర్వ విద్యార్థులు కనుక చేస్తే ఏ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం రాదు.